సవాల్ అది. కాన్స్టిట్యూషనల్గా మా భౌగోళిక స్వరూపంలో వేరే సైన్యాన్ని మేము అనుమతించాం అని చెప్పేశాడు అప్పుడు. దాంతో పాకిస్తాన్కి బేస్ లేదు. ఈలోపు ట్రంప్ దిగిపోయాడు, బైడెన్ వచ్చాడు. బైడెన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్తో కొంత మళ్ళీ ప్రోత్సాహం కల్పించాడు, అంటే ట్రై చేశాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లని అర్జెంటుగా అక్కడ చేసిన తప్పు ఏంటంటే పాకిస్తాన్లో బేస్ అని కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బేస్ని తీసేశాడు అతను. అతను తెలివైనోడు అయ్యి ఉంటే కనుక బైడెన్ పాకిస్తాన్తో మాట్లాడుకుని ఆయుధాలని పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు ప్రకటించాలి. కానీ విత్డ్రాయల్ ప్రకటించగానే తాలిబాన్లు వచ్చేసి అమెరికా వాడి ఆయుధాలన్నీ లాక్కునేసి వీళ్ళని అమెరికా వాళ్ళని ఎదవల్లి చేశారు. అమెరికాకి ఇక్కడ అసలు ఇంకో బేస్ కుదరలా. ఇప్పుడు అమెరికా ఒక బేస్ కావాలని కోరుకుంటోంది, పాకిస్తాన్ ఆ బేస్ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. అమెరికాకి ఇక్కడ 2 ప్రయోజనాలు. ఒకటి, చైనాకి చెక్ పెట్టేందుకు ఇక్కడే బేస్ ఉండటం. రెండవ ప్రయోజనం ఏంటంటే ఈ ప్రాంతంలో చైనా బిజినెస్ అంతా ఇప్పుడు ఆ సిల్క్ రోడ్డు, ఆ సిపెక్ ఇవన్నీ అందులో నుంచి వెళ్తున్నాయి, పాకిస్తాన్లో నుంచి, పిఓజేకేలో నుంచి పాకిస్తాన్లో నుంచి వెళ్తున్నాయి. అక్కడ చైనాది ఆపేయచ్చు వాణిజ్యపరంగా. చైనా సెకండ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ని ఆపేయచ్చు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాడు.